వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం చూసుకుంటే జనసేన పార్టీ గెలుపు కోసం ఎంతో మంది అయితే కృషి చేశారు. ఆ కృషిలో భాగంగా ఈ రోజు జనసేన అనేది 21 స్థానాలు ఎమ్మెల్యేలకి 21, 2 ఎంపీ స్థానాలకు 2 ఎంపీ స్థానాలు అయితే గెలవడం అయితే జరిగింది. అయితే ఈరోజు చూసుకుంటే ఎవరైతే కొన్ని చోట్ల సీట్లను రాకపోయినా కానీ జనసేన పార్టీ ఆదేశాల మేరకు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మాటకి కట్టుబడి చాలా మంది చాలా నియోజకవర్గాల్లో అయితే టీడీపీ నాయకులకి సపోర్ట్ చేయడం, బీజేపీ నాయకులకు అయితే సపోర్ట్ చేయడం అయితే జరిగింది. అయితే అక్కడ చూసుకుంటే ఓన్లీ ఈ ఎమ్మెల్యేలే కాకుండా కొన్ని నామినేటెడ్ పదవుల్లోనో లేకపోతే ఎమ్మెల్సీలోనో లేకపోతే ఇంకోటో ఏదోటో వస్తుందనే ఆ ఉద్దేశంతో అయితే జనసేనకు అయితే కొంతమంది సపోర్ట్ చేయడం అయితే జరిగింది. కొంతమంది సీట్ రాకపోవడంతో పార్టీ నుంచి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మాటకి కట్టుబడి ఈ ఎలక్షన్స్ లో సీటు లేకపోయినా కానీ పార్టీ కోసం గట్టిగా కష్టపడి నిలబడిన జనసేన పార్టీ నాయకులందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు అయితే ఇచ్చే టైం అయితే వచ్చేసింది. ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ గా ఇక్కడ చూసుకుంటే చాలా మంది పేర్లు అయితే వినపడుతున్నాయి. అయితే రీసెంట్ గా నిన్న జనసేన పార్టీ తరపు నుంచి యాక్టర్ పృథ్వీరాజ్ అయిన మనకి 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు ఎవరైతే ఉన్నారో ఈయనకైతే జనసేన పార్టీ తరపు నుంచి ఒక నామినేటెడ్ పోస్ట్ అయితే ఈయనకైతే వచ్చినట్టు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే అది ఏంటి, ఏ శాఖకు సంబంధించింది లేకపోతే ఏ వ్యవస్థకు సంబంధించింది, దేనికి సంబంధించింది అనేది అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే బయటకు రాలేదు. కానీ ఏంటంటే చిరంజీవి గారి బర్త్డే రోజున అయితే ఖచ్చితంగా ఆయనకైతే ఆయన గుర్తుగా ఎలాగో పృథ్వీరాజు గారు చిరంజీవి గారికి ఒక అందరి అభిమానులాగా ఆయన కూడా ఒక పెద్ద అభిమాని. అయితే ఆయన కూడా చిరంజీవి గారి పుట్టినరోజు నాడు ఆయన కూడా ఒక నామినేటెడ్ పోస్ట్ అయితే అనౌన్స్ చేసినట్టు అది ఒక గిఫ్ట్ కింద ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే పృథ్వీరాజ్ గారు ఎలక్షన్ టైంలో ఎంతగా పనిచేశారనేది మనం అయితే చూసుకోవాలి. గతంలో 2019లో పృథ్వీరాజ్ గారు అయితే మనకి మెయిన్ గా అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఒక పృథ్వీరాజ్ గారు కాదు చాలా మంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే సపోర్ట్ చేయడం అయితే జరిగింది. కానీ ఏంటంటే ఎంతమంది సపోర్ట్ చేసినా సరే వాళ్ళందరూ కూడా ఈ రోజు మోసపోయారు. అనవసరంగా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశామని ఒక అభిప్రాయం అయితే పడుతున్నారు. ఎందుకంటే గతంలో దాదాపుగా 2019 ఎలక్షన్ లో దాదాపుగా తక్కువలో తక్కువ 30 మంది నుంచి 50 మంది పైచీలకు ఎవరైతే ఈ సినిమా ఇండస్ట్రీ ఆర్టిస్టులు ఉన్నారో వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయడం అయితే జరిగింది. చాలా మంది జూనియర్ ఆర్టిస్టులే కానీ సీనియర్ ఆర్టిస్టులే కానీ లేకపోతే కింద జబర్దస్త్ వాళ్ళే కానీ ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం అయితే జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వ పరిపాలన చూసి అందులో ఉన్న విధానాలు చూసిన తర్వాత ఒక్కొక్కరికి కూడా చేదరించుకున్నంత దారుణంగా వ్యవహరించి మొన్న 2024 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కరు కూడా గతంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారో వాళ్ళెవ్వరూ కూడా 2024 ఎలక్షన్స్ అంటే మొన్న జరిగిన రీసెంట్ ఎలక్షన్స్ లో ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. ఓన్లీ ఎవరైతే యాంకర్ శ్యామల ఉన్నారో ఆవిడ ఒక్కరు మాత్రమే సపోర్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే యాక్టర్ పృథ్వీరాజ్ గారు అయితే మొన్న 2024 రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో అయితే ఆయన స్వచ్ఛందంగా పిఠాపురంలో కానీ కొన్ని నియోజకవర్గాలు అయితే బాగా కష్టపడి ప్రచారం చేయడం అయితే జరిగింది. దానికి తగ్గట్టుగా ఆయన ఆల్రెడీ ఎలక్షన్స్ 6 నెలల ముందు అందులో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఆ కష్టానికి ప్రతిఫలంగా ఇప్పుడు జనసేన పార్టీ తరఫు నుంచి అయితే ఆయనకైతే ఒక నామినేటెడ్ పోస్ట్ అయితే ఏదో ఒక శాఖకు సంబంధించో లేకపోతే ఏదైనా చైర్మన్ పదవుకు సంబంధించి ఆయనకైతే ఒకటైతే కట్టబెట్టినట్టు అయితే తెలుస్తుంది. కానీ ఏంటంటే ఇంకా పూర్తి వివరాలు అనేది అయితే జనసేన పార్టీ తరఫు నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అనేది ఇంకా బయటికి రాలేదు. అయితే ఆయనే స్వయంగా స్టేజ్ మీద అన్నయ్య గారి బర్త్డే రోజు నాకైతే ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనేటట్టు అయితే ఆయనే అనౌన్స్ చేసుకున్నారు. ఖచ్చితంగా అది నిజమే ఉంటది. ఆల్రెడీ ఆ వార్తలు కూడా జనసేన నాయకులు కూడా కొంతమంది క్లారిటీ ఇచ్చే విధానంలో అయితే పడ్డారు. ఖచ్చితంగా 30 years ఇండస్ట్రీ యాక్టర్ పృథ్వీరాజ్ గారికి అయితే జనసేన పార్టీ తరఫు నుంచి ఒక నామినేటెడ్ పోస్ట్ అయితే జనసేన అయితే అనౌన్స్ చేసే రేపు కానీ ఎల్లుండి కానీ అనౌన్స్ చేసే టైం అయితే వచ్చేసింది. ఖచ్చితంగా ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా మేజర్ గా జనసేన పార్టీ కోసం కష్టపడిన నాయకులందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఎవరెవరికి ఏ పోస్టుల్లో చైర్మన్ పదవులే కానీ లేకపోతే మెంబర్లే కానీ అంటే ఎక్కువ శాతం మనం చూసుకుంటే టీటీడీ బోర్డు మెంబర్లు ఎక్కువగా ఉన్నాయి. కాకుండా కొన్ని వ్యవసాయ శాఖ కమిటీ చైర్మన్లు కానీ లేకపోతే మనకి ఆల్రెడీ తొడా చైర్మన్ కింద మనకి చూసుకుంటే డికే చైతన్య గారికి ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా గుంటూరు కానీ విజయవాడకు కానీ కాకినాడకు కానీ వైజాగ్ కానీ ఇలా కొన్ని కానీ లేదా కొన్ని బ్యాంక్ చైర్మన్స్ కానీ కొన్ని సొసైటీ చైర్మన్స్ కానీ ఇలాంటి చాలా పదవులు అయితే ఉన్నాయి. కానీ ఇంకా ఎవరెవరికైతే ఈ పదవులు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. మొన్నే జనసేన పార్టీ తరఫున
ప్రోగ్రామ్ కమిటీ మేనేజర్ అయిన జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ మేనేజర్ అయిన కేకే గారు అండ్ మన మీడియా ప్రతినిధిగా అండ్ జనసేన పార్టీ ఒకే ఒక ఎమ్మెల్సీగా ఉన్న పిడుగు హరిప్రసాద్ గారు కానీ మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ ముగ్గురు కూడా ఆల్రెడీ నామినేటెడ్ పోస్టుల మీద అయితే చర్చ చేయడం అయితే జరిగింది. ఎవరెవరికి ఏ పోస్టులు ఇస్తే బాగుంటుంది, ఎవరెవరు ఎంత కష్టపడ్డారని చెప్పి ఒక జిల్లా వైజ్ గా కానీ నియోజకవర్గాల వైజ్ కానీ ఒక రిపోర్ట్ కింద తయారు చేసుకుంటూ ఒక పెద్ద రివ్యూ అయితే తీయడం అయితే జరిగింది. అందులో ఎవరైతే బాగా కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కష్టానికి తగ్గ ప్రతిఫలం కింద వాళ్ళకైతే పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరుగుతున్నట్టయితే సమాచారం అయితే అందుతుంది. ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా జనసేన పార్టీలో డబ్బు ఉన్న వారికి మధ్యలో వచ్చే వారికి ఎవరికి కూడా పోస్టులు లేవని చెప్పి ఆయన ముందు నుంచి చెప్పడమే జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ఎవరైతే పార్టీ కష్టకాలం నుంచి నిలబడి కష్టపడి పనిచేశారో వాళ్ళకే మాత్రమే పోస్టులు ఇచ్చేటట్టయితే తెలుస్తుంది. అది ఈ రోజు నిజమైందని చెప్పుకోవాలి.